అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండలం రాత్రి 11:30కు నైట్ సితార్లో భోజనాన్ని తింటా అంటే ఆడికి వచ్చి ఏరా మాలనా కొడక, నువ్వు మన టీడీపీలో తిరిగినావంట, క్యాన్వాస్ మాలాల్లో ఎవరూ లేరు అంత మటుకు కొడక, నువ్వు మాలనా కొడుక్కి అంత అవసరమా, లీడర్ పోతానమంట, మేము వచ్చినా కానీ లేకుండా కొడక సోఫాలో కూర్చొని తింటాను, అంత గుడ్డకోవా బలుపు తగ్గించుకో కొంచెం కొడక, ఏమన్నా అనుకునేవేమో, నువ్వు తిరుగు ఎట్ట తిరుగుతావు కొడక రేపు రాంచి మేము అనుకుంటే బెదిరిస్తాను సార్. వాళ్ళల్లో ఒకరు సీను, ఒక ఆయన చంద్రారెడ్డి, ఒక ఆయన నరసింహారెడ్డి, ఒక ఆయన ఎల్లారెడ్డి, ఒక ఆయన రమణారెడ్డి, 5 మంది వచ్చి మళ్ళా కనంకాడ వచ్చినాక ఆపి ఫోన్ చేసి కొడక నువ్వు ఈ టైంలో ఎట్టపోతావు ఇంటికి రా, ఆ నుంచి తప్పించుకొని వచ్చినావు, మేము ఇన్ని ఉండాంరా, ఎట్టపోతావు ఇంటికి చూస్తాం, తక్కువలోనే ఉండాం, గ్రౌండ్లో చూస్తాం నీ కథ అంటాను. మాసిపల్లి వైసీపీ వాళ్ళు మా పార్టీలోకి చేరు, ఆమె అన్ని సితార్లోనే మెడగొట్టు కొట్టుకొని లాగి 2 ఏట్లు కొట్టా. నేను అంతలోపలనే రిమ్స్ ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసింటే ఆ సారు రిమ్స్ కానిస్టేబుల్ను పంపించాడు. వాళ్ళు వచ్చే లోపలనే పరారైంది సార్. పరిపాలన చేతగానటువంటి వైసీపీ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు దూరం అవుతున్నారు. ఇది భరించలేక మతి భ్రమించినటువంటి వైసీపీ నాయకులు ఎస్సీలపైన, బీసీలపైన దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే మనం గమనించినట్లయితే ముఖ్యమంత్రి గారు ఎంతసేపు నా ఎస్సీ, నా బీసీ అని చెప్పి కపట ప్రేమలు మాత్రమే చూపిస్తా ఉన్నారు. కానీ వాస్తవంగా అది జరగట్లేదు. ఈ మధ్యలో చాలా ఎస్సీలపైన దాడులు జరగడం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ మేము రక్షణగా నిలబడతాం. ఇవాళ గమనించినట్లయితే సిద్ధవట మండలం మార్చుపల్లె గ్రామానికి చెందినటువంటి అరుంధతివాడ మరియు మాలాడికి సంబంధించినటువంటి దళితులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినారు. ఇటీవల పీలేరులో అత్యద్భుతంగా ముగిసినటువంటి రా కదలిరా సభకు అక్కడి నుంచి ఒక బస్సు మరియు ఇతర వాహనాల్లో తరలి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ప్రకటించడం జరిగింది. ఇది భరించలేనటువంటి వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి దళిత నాయకుల పైన, ముఖ్యంగా మా దళిత నాయకుడైనటువంటి మధును దుర్భాషలాడుతూ నిన్న ఏకంగా హోటల్లో భోంచేస్తూ ఉంటే కనుక పోయి కొట్టడం జరిగింది. ఇదంతా కూడా వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం లేదు, ప్రజలందరూ దూరం అవుతున్నారన్నటువంటి ఏకైక కారణం చేత మతి స్థిమితం కోల్పోయి నిరాశ నిస్పృహలతో చేస్తున్నటువంటి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.